అంతకుముందు కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ అభ్యర్థులు పేరుకు మాత్రమే ఇద్దరని, కేసీఆర్ అనే నాణానికి వారిద్దరూ బొమ్మ బొరుసు అన్నారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు. చెప్పడానికి ఏం లేదన్న వాళ్ళకి కేవలం ఇద్దరు రాత్రిపూట ఒక్కడితారు. కేసీఆర్ అనే నాణానికి బొమ్మ బొరుసు ఎవరు? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి. వాళ్ళు ఇద్దరు కలిసి కరెక్ట్ ఏం మాట్లాడడం రాత్రి అనుకుంటారు, పొద్దున్న లేచి బండి సంజయ్ తిట్టు స్టార్ట్ చేస్తారు. వాళ్లకు అదే పని. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు సవాళ్లు విసురుకుంటారు. ఏంటంటే అందరు మనకు ఓడేయడానికి సిద్ధంగా ఉన్నారు, అందరు మనం ఓడేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈయన సవాల్ అంటే బీఆర్ఎస్ పార్టీ సవాల్ అంటే కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్ పార్టీ సవాల్ అంటే బీఆర్ఎస్ పార్టీ అంటారు. ఇలా నేను చెప్పిన రాంగ్. ఇప్పుడు నేను సవాల్ ఇస్తున్నా. ఏమని చెప్పినా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు కొన్ని హామీలు 5 హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు లేదు వాళ్ళు. నేనన్నా 2500 రూపాయలు మహిళల అకౌంట్ లో వేస్తాన్నారు. ఇలా మహిళల అకౌంట్ లో ఎంతమంది మహిళల అకౌంట్ లో వేసిరో స్పష్టం చేయండి. నేను పోటీ నుంచి తప్పుకుంటా. నేను పోటీ తప్పుకుంటా. నేను 2500 రూపాయలు ఎంతమంది అకౌంట్ లో వేసిరు చెప్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. 4000 రూపాయలు ఆసరా పెన్షన్లు ఇస్తాన్నారు. ఎంతమంది అకౌంట్ లో ఆసరా పెన్షన్ ఇచ్చిరో చెప్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. ఇలా మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు. ఎంతమంది మహిళలకు తులం బంగారం ఇచ్చిరో చెప్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా. అమ్మాయిలకు విద్యార్థులు స్కూటీలు ఇస్తున్నారు. ఎంతమంది స్కూటీలు ఇచ్చిరో ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటా. నేను రైతులకు రుణమాఫీ చేస్తున్నారు. 15,000 రూపాయలు రైతులకు కౌలు రైతులకు ఇస్తున్నారు. ఎంతమంది రైతులకు కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇచ్చిరో మీరు బాధ్యత బయట పెట్టండి. నేను పోటీ నుంచి తప్పుకుంటా. రైట్. బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దాదాపు నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత ప్రధాన రాజకీయ పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా కరీంనగర్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్కు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కరీంనగర్ అంటే ఈ ఇద్దరు నేతల సవాళ్లకు ప్రతి సవాళ్లతో కరీంనగర్ రాజకీయం అంతా కూడా ఒక్కసారిగా వేడెక్కింది. సో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నిన్న మొన్నటి వరకు ప్రచారంలో వెనక్కబడిపోయిందేమోనన్న ప్రచారం అయితే కాంగ్రెస్ పార్టీలో జరిగింది. కానీ పొన్నం సవాళ్లతో మరింత వేడెక్కిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాస్తవానికి బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలను ప్రస్తావిస్తూ ఆ హామీలను అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ ఇటీవల ప్రకటించారు. అయితే దీనికి కౌంటర్గా కరీంనగర్ ఇన్ఛార్జ్ అంటే పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా దీనికి కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నం అయితే చేశారు. గత 10 ఏళ్లలో బీజేపీ ఇచ్చిన హామీలను ఎన్ని నెరవేర్చిందో చెప్పాలని, అవి చెప్పి పోటీ నుంచి తప్పుకోవాలంటూ కూడా పొన్నం ప్రభాకర్ బండి సంజయ్కు ప్రతి సవాళ్లు విసిరారు. సో అటు పొన్నం ప్రభాకర్ ఇటు బండి సంజయ్ సవాళ్లు ప్రతి సవాళ్లతో కరీంనగర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ రెండు పార్టీలు ఇచ్చిన హామీల పైన ఈ ఇద్దరు నేతలు కూడా సవాళ్లు విసురుకుంటూ రాజకీయాన్ని మరింత వేడెక్కించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాస్తవానికి బండి సంజయ్ చేసిన కామెంట్స్ కొంత కాంగ్రెస్ పార్టీని డైలమాలో పడేసిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఈరోజు పొన్నం ప్రభాకర్ ఇచ్చిన కౌంటర్తో తిరిగి ఇద్దరు నేతల మధ్య సవాళ్లతో ఒక్కసారిగా రాజకీయం అయితే వేడెక్కింది. వాస్తవానికి అంటే 6 గ్యారెంటీల అమలు అనేక అంశాలను కూడా బండి సంజయ్ తన కౌంటర్లో ప్రస్తావించారు. రైతు రుణమాఫీతో పాటు 500 బోనస్, అలాగే మహిళలకు 2,500 ఇష్యూ పైన కూడా బండి సంజయ్ ప్రశ్నించారు, సవాల్ విసిరారు. వాస్తవానికి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ రెండు కూడా నాణానికి కేసీఆర్ ఒక రెండు వైపులా ఉంటాయని, బొమ్మ బొరుసులా ఉంటాయని బండి సంజయ్ తీవ్రమైన విమర్శలు అయితే చేశారు. వాస్తవానికి ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండు కూడా బండి సంజయ్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన ఆరోపిస్తూనే ఈ సవాల్ అయితే విసిరారు. సో బండి సంజయ్ సవాల్కు మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి గత 10 ఏళ్లలో బీజేపీ ఇచ్చిన హామీల అమలుపైన కూడా బండి సంజయ్ స్పందించాలని ఆయన ప్రతి సవాల్ విసిరిన పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తోంది. సో ఇద్దరు నేతల మధ్య మాటల తూటాలతో కరీంనగర్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.